మన రక్షకుడును ప్రియ కుమారుడైనటువంటి మొదటి నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నట్టుని బట్టి ఎంతగానో నేను ప్రభువారిని స్తుతిస్తూ ఉంటున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగం ఉదయకాల సమయంలో మనము చదువుకునేదము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని ఇక్కడ కొలస్సీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. అనగా మన ప్రార్థన కృతజ్ఞత ప్రార్థనగా ఉండవలసి ఉంటున్నది. ప్రార్థనలలో మరి స్తుతి ప్రార్థన మనము నిన్నటి దినమున పరిశీలన చేసి ఉంటున్నాం. మరి నేటి దినమున కృతజ్ఞత ప్రార్థన పౌలు గారు వ్రాస్తూ ప్రార్థన యందు నిలకడగా ఉండి అనగా తొట్టిల్లకుండా ప్రార్థన నిత్యము మనము చేస్తూ కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అనగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనము నిలకడగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. 118వ కీర్తన 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 118వ కీర్తన భాగము 24వ వచనమును మనము చదువుకునేదము. వాక్యం ఈ రీతిగా మనకు సెలవిస్తున్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ఈ యొక్క వచన భాగమును ఎక్కువగా వివాహ విషయాలలో ఏదైనా శుభకార్యములు జరిగినటువంటి పరిస్థితులలో విరివిరిగా ఈ యొక్క వచనాన్ని వాడుతూ ఉంటారు. కానీ ప్రతి దినము మనకి నూతనమైనటువంటి దినమై ఉంటున్నది. నూతనముగా నూతన వాత్సల్యతతో నూతనంగా దేవుడు మనలను సంధిస్తూ నూతన దినాన్ని ప్రతిరోజు దేవుడు మనకు దయాకిరీటముగా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ దినము యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము అనగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినమై ఉంటున్నది. కాబట్టి ఈ అనుగ్రహించినటువంటి దినములో మనము ఆయన యొక్క రెక్కల చాటున అనగా ఆయన యొక్క నీడను మనము ఆశ్రయించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే 113వ కీర్తన భాగము 3వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. 113వ కీర్తన భాగము 3వ వచనమును మనము పరిశీలన చేసినట్లయితే సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము ఏమై ఉన్నదటండి, స్తుతి నొందదగినటువంటిదై ఉంటున్నది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినములో మనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఆయనను స్తుతిస్తూ అదే రీతిగా కృతజ్ఞత కలిగి మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా మన యొక్క కృతజ్ఞత ప్రార్థనలలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గుణలక్షణములు ఏమై ఉంటున్నవి అనగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడై ఉన్నాడు, మార్పు చెందనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. రెండవదిగా ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో దేవుడు ఏమి చేసి ఉంటున్నాడు అనగా సృష్టిని ఏర్పరిచాడు, సృష్టి క్రమాన్ని ఏర్పరిచాడు, పాపమునకు పరిహారము చెల్లించుటకు ఆయన కుమారుని అనుగ్రహించి ఉంటున్నాడు. చూడండి, ఆయన మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. మరి రకరకాలుగా దేవుడు మన ఎడల ఆయన ఏమి చేసి ఉంటున్నాడో దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రస్తుతము నీ ఎడల నా ఎడల దేవుడు తనకు ఆశ్చర్యమైనటువంటి కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నటువంటి విధానమును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత మనము నాలుగవదిగా పరిశీలన చేసినట్లయితే దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు,
ఆయన ఏం చేస్తున్నాడు, ప్రస్తుతం ఆయన ఏమి జరిగిస్తూ ఉన్నాడు, ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడు, దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క దినమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు ఆధారపడి ఆయన మీద విశ్వాసముతో జీవిస్తూ ఆయనకు మనము కృతజ్ఞతా జీవితముగా కలిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కొన్ని విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే కృతజ్ఞత స్తుతుల విషయములో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకున్నట్లయితే, దేనిని గురించి చింతింపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనను చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అనగా దేవుని యొక్క సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ రీతిగా అనగా, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అనగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమాధానమును బట్టి, అనగా అది సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అదే 4వ అధ్యాయం 8వ వచన భాగములు మనము చూచినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండేని ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. అనగా మన ధ్యానము రమ్యమైనటువంటి వాటి యందు, ఖ్యాతి కలిగినటువంటి వాటి యందు, నిలిచి ఉండే వాటి యందు, న్యాయమైనటువంటి వాటి యందు ఉంచేటట్లుగా దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తూ ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇంకా మనము చూచినట్లయితే 126వ కీర్తన భాగము మొదటి 3 వచనాలను మనము పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క కీర్తన మనకు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. 126వ కీర్తన భాగములో మొదటి 3 వచనాలు మనము పరిశీలన చేసినట్లయితే 3వ వచనం మనం చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. 126వ కీర్తన 3వ వచనమును మనము చదువుకుని ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులు సెలవిస్తూ ఉంటున్నారు, అనగా వారు సియోను నుంచి చెరలో నుంచి రప్పించినటువంటి సందర్భంలో చూచినట్లయితే, మనము కలకనని వారి వాళ్ళనుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. కాబట్టి దేవుడు మన కొరకు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి, ఈ రీతిగా అనుగ్రహిస్తున్నటువంటి మరి సంతోషకరమైనటువంటి వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము చివరి వచనం, అనగా 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 40వ అధ్యాయము 9వ వచనంలో చూచినట్లయితే, సియోను సువార్త ప్రకటించుచున్నదారా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుచున్నాను. 29వ వచనం మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనము, సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ఆయన బలమునిస్తున్నాడు, ఆయన
శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితానికి బలమును, శక్తిని, ఆదరణను, ధైర్యమును అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క దినమంతటిలో విధేయులుగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందరాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా, నాయన ప్రభా, ఆదరణను బట్టి మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం. రక్షణను బట్టి మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం. ఇచ్చిన వాక్యమును బట్టి మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మాతో ఉండి నడిపిస్తున్నందులకు మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం. నీ యొక్క జ్ఞానము చేత ప్రభువా, నీ యొక్క తలంపులు ప్రభువా మేము గ్రహించి ఈ దినమంతటిలో ఆ రీతిగా ముందుకు సాగుతూ నీ కృపను కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.